ఓవైపు ప్రచారంతో హోరెత్తిస్తున్న ప్రతిపక్ష పార్టీ వైసీపీ కొత్త సంవత్సరాన జనం ముంగిట్లో నవరత్నాలను కురిపించేందుకు సిద్ధమైంది. ప్రజా సమస్యలే ప్రధాన అజెండాతో వాటికి పరిష్కారం చూపుతూ మేనిఫెస్టోను కాసేపట్లో విడుదల చేయనుంది. ప్రస్తుతం ఉగాది పంచాంగ శ్రవణంలో ఉన్న జగన్ ఆ వేడుకల తర్వాత మేనిఫెస్టో విడుదల చేస్తారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలతో పాటు అన్ని వర్గాలకు న్యాయం చేసేలా మేనిఫెస్టో ఉంటుందని ఆ పార్టీ వర్గాల సమాచారం. ఇక వైసీపీ ప్రకటించబోయేటువంటి మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతోంది, ఏ వర్గాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబోతున్నారు మొదలైనటువంటి అంశాలన్నిటికీ సంబంధించి వివరాలు అందించేందుకు వినయ్ సిద్ధంగా ఉన్నారు. వినయ్, జోష్న గెలిపే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని రూపొందించిందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనం ఇప్పుడు విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉన్నాం. ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి లోపల ఉగాది కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విజయవాడ నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను విన్నాను నేను ఉన్నాను అనే పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనుంది. అయితే ప్రధానంగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రతి నియోజకవర్గాల్లోని పాదయాత్రలు చేశారు. తర్వాత ఆ నియోజకవర్గ సమస్యలు కూడా తెలుసుకున్నారు. అయితే పాదయాత్రలో లోకల్ నుంచి వచ్చిన సమస్యలను కూడా ఫైండ్ అవుట్ చేశారు, లిస్ట్ అవుట్ చేసుకున్నారు. దానిపైన కూడా కొద్దిగా ఈ మేనిఫెస్టోలో పొందుపరచాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఎవరైతే తటాస్తులు న్యూట్రల్గా ఉంటారో, ఓన్లీ ప్రజా సమస్యలపైన ఆర్గనైజేషన్ పెట్టి పోరాడతారో వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి 1-to-1 కలిసారు. వాళ్ళ దగ్గర కూడా కొన్ని సమస్యలు విన్నారు. అయితే వీటన్నిటిని కూడా ఇప్పటికే లిస్ట్ అవుట్ చేశారు. అయితే మొత్తం అన్ని వర్గాల నుంచి కూడా మేనిఫెస్టో కమిటీలో మెంబర్లుగా వేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా అన్ని తీసుకోవడం జరిగింది. అయితే అదే మేనిఫెస్టోతో ప్రజా మేనిఫెస్టో నేను విన్నాను నేను ఉన్నాను అనే పేరుతో మరి కాసేపట్లో అంటే 10 గంటలకు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. అయితే ప్రధానంగా ఇప్పటికే నవరత్నాలు అన్ని వర్గాలకు ఉపయోగపడేలా నవరత్నాలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అయితే ప్రధానంగా ఒకటైతే మటుకి జగన్మోహన్ రెడ్డి హైలైట్గా చెప్తా ఉన్నారు. విద్యకి సంబంధించి మొత్తం ఈ మేనిఫెస్టోలో పెద్దపీట వేరేట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఏపీలో ఎవరైతే ఎడ్యుకేషన్ సంబంధించి ఉన్నారో వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. అలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగా దానిపైన దృష్టి పెడతామని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీతో పాటు ప్రైవేట్ స్కూల్స్ పైన ఫీజు నియంత్రణ పైన ప్రధానంగా దీనిపైన దృష్టి పెట్టినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. దాంతోపాటు అటు మహిళలకు ఇటు యువతకు అదేవిధంగా రైతులకు అన్ని విధాలకు కూడా ఉపయోగపడేలా కూడా మేనిఫెస్టోను జగన్మోహన్ రెడ్డి రూపొందించారు. అయితే ఇప్పటికే పాదయాత్రలో ఏదైతే తన దృష్టికి వచ్చే అంశాలు అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి నోట్అవుట్ చేసి మొత్తం వాటిలన్నింటిపైన కూడా వర్కౌట్ చేశారని కూడా తెలుస్తూ ఉంది. అయితే ఏదైతే ఆ హామీలు అనేక హామీలు ఇప్పటికే మేము నవరత్నాల రూపంలో చెప్పడం జరిగింది. అయితే ఏదైతే హామీలు ఇస్తామో అవన్నీ కూడా 100% నెరవేర్తాం, దానిపైన వర్కౌట్ చేసి మేము అన్ని కూడా హామీలు ఇస్తాం. చంద్రబాబు నాయుడు ఎటువంటి నెరవేర్చిన హామీలు అయితే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. అయితే ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రకటించిపోయే మేనిఫెస్టో ఉందో అదంతా కూడా ప్రజా మేనిఫెస్టో, మొత్తం ప్రజల నుంచి వచ్చిన సమస్యలు మేము మేనిఫెస్టోలో రూపొందిస్తామని చెప్పి కూడా వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు. మరోవైపు ప్రధానంగా చూసుకున్నట్టు కూడా విద్యకి ఈ మేనిఫెస్టోలో పెద్దపీట వేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే హెల్త్కి సంబంధించి కూడా గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 198 ఉండేది, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ అందించేవారు ఇట్లా అని చెప్తున్నారు. దాంట్లో భాగంగా మొత్తం ఇప్పుడు కూడా వైద్యం ఏదైతే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఎట్లా జరిగిందో అదేవిధంగా మళ్ళీ ఆ స్కీమ్స్ అన్ని కూడా మేనిఫెస్టోలో పొందుపరుస్తామని చెప్తా ఉన్నారు. అయితే ప్రధానంగా విద్యకు సంబంధించి కూడా మొత్తం అటు ప్రైవేట్ కాలేజ్ ఇటు ప్రైవేట్ స్కూల్స్ అన్నిటి కూడా ఫీజు నియంత్రణ పైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అదే ప్రధాన అంశంగా కూడా నిలనింది. అయితే మొత్తంగా అటు నవరత్నాలతో పాటు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఏవైతే తెలుసుకున్నారో అవన్నీ కూడా మరి కాసేపట్లో ఒక ప్రజా మేనిఫెస్టో నేను విన్నాను నేను ఉన్నాను పేరుతో మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మేనిఫెస్టోని విడుదల చేయనున్నారు. జోష్న, ఓకే, రైట్ వినయ్. అది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఆ వేడుకల అనంతరం మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు. ఇక